హలో హాయ్ అండి. వెల్కమ్ టు మహి కలెక్షన్స్. ఈ బ్లౌజ్ అయితే ఒక కస్టమర్ అండి. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ప్రకారమే నేను స్టిచ్ చేశాను. డీప్ నెక్ పెట్టి వెనక్కి బటన్స్తో కుట్టమన్నారు. తీరా కుట్టాక నెక్ ఎక్కువైంది, నాకు వేసుకోవాలనిపించట్లేదని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారండి. నాకైతే చాలా కోపం వచ్చింది ఈ బ్లౌజ్ వల్ల. ఇంత బాగా స్టిచ్ చేసా కూడా ఇలా చేస్తే ఎవరికైనా కోపం ఉంటుందండి. ఒక్కసారి స్టిచ్ చేసిన బ్లౌజు మళ్ళీ మళ్ళీ కుట్టాలంటే చాలా చిరాకు వస్తుంది. కానీ నేను నా తెలివిని ఉపయోగించి ఇలా 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి. దీంతో ఆమె అయితే హ్యాపీ అయింది. నాకు మాత్రం చాలా చిరాకు వచ్చిందండి. ఒక్కసారి మనం స్టిచ్ చేసిన బ్లౌజు మళ్ళీ స్టిచ్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది. ఇలాంటి కస్టమర్స్ ఉంటేనా అసలు వర్కే చేసుకోలేమండి. ఎంత కష్టపడితే ఒక బ్లౌజ్ కుట్టగలమో అది వాళ్ళకి తెలియదు. ఇదే బ్లౌజ్ అయితే బయట టైలరింగ్ షాప్లో 500 తీసుకుంటారండి. నేనైతే 300, 350 తీసుకుంటాను. అయినా ఎక్కువే అంటారు. అదే అక్కడైతే ఎలా కుట్టినా కూడా ఏమనరు, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళరు. ఇక్కడ ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకు మాత్రం ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బ్లౌజ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. 20 years అవుతుంది నేను టైలరింగ్ చేయబట్టి, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్స్ అయితే రాలేవు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.